నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు లీడర్ టీవీ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. నిజంగా ఇవాళ నాకు చాలా సంతోషకరమైనటువంటి సందర్భం, రోజు, విషయం. ఎందుకు సంతోషకరం అంటా ఉన్నా అంటే, సరే నా 7-8 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్ లా పదుల సంఖ్యల ఛానల్స్ కి ఫ్రీలాన్సింగ్ ఇంటర్వ్యూలు చేసిన, ఫ్రీలాన్సింగ్ ఏమైనా కంటెంట్లు ఇచ్చిన, ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ కూడా సరే మన ఇంట్రెస్ట్ ఓకే, మన భావజాలం ప్రజల పక్షాన నిలబడాలన్న కోరిక ఇవన్నీ కలగలిసిన తర్వాత ఇక వేరే వేరే వేదికల మీద మనం మాట్లాడే పరిస్థితి కనిపించలేదు నాకు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ మనం ఫైట్ చేద్దామని ప్రయత్నం చేసినా ఆ ఛానల్ కి సంబంధించిన ఓనరో లేకపోతే ఆ ఛానల్ కి సంబంధించిన యాజమాన్యానికి అనుగుణంగా లేదా వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి ఉంటుండే. సరే, అది మరి నీ జర్నలిజానికి లేదా నీ ఆలోచనకు ఎంత మేరకు మరి ఫలితం ఇస్తుంది, ఎంత మేరకు అది రీచ్ అవుతున్నాం అనే దాన్ని కంపేర్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. అది రైట్ కాదనిపించింది. డబ్బులంటే వ్యవసాయం చేసుకున్నా వస్తాయి, లేదా ఇంకేదైనా పని చేసుకున్నా వస్తాయి, కానీ డబ్బులే సంపాదించాలంటే ఇందులోకి రావాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఎట్లా ఉంటుండే జర్నలిజం అనేది, మరి ఇవాళ జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చిన దొంగలను చూస్తూ ఉంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించే ఇలా నేను మన వేదికనే మొదలుపెట్టి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి అవన్నీ కూడా మీ అందరూ చూసిండ్రు. బట్ అయినప్పటికీ కూడా ఇలా నేను ఒక స్టెప్, ఇది కొంతమంది అనిపిస్తుంది ఏముంది, లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, కోట్ల మంది వస్తారు, గదెం పెద్ద గొప్పనా విషయం అంటే, నాకు సంబంధించినంత వరకు నన్ను నచ్చి, నన్ను మెచ్చి, నా మాటలు, నా భావజాలం, నా ఇంట్రెస్ట్, నా పోరాటం ఇవన్నీ కూడా నచ్చి ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అంటే నా దృష్టిలో అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నన్ను మీ బిడ్డ లెక్క కాపాడుకున్నారని అనుకోవచ్చు, లేదంటే నా పరిస్థితి కూడా మిగతా కొంతమంది లెక్క అయ్యేది. నేను కూడా సరే ఎవరైతే ఏమున్నది, నాకు డబ్బులు వస్తే చాలు, నాకు జీతం పడితే చాలు అని అనుకొని కొంత వేరే మార్గాలలో పోయే అవకాశం ఉంటుండే. నన్ను ఇలా కడుపులో పెట్టి కాపాడుకున్నది ఎవరంటే నా రైతన్నలు. నన్ను, నా వార్తలని రోజు ఆదరిస్తూ, నిజంగా నా వార్తలని చూస్తూ, షేర్ చేస్తూ ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఇదంతా కూడా మీ ప్రయత్నమే తప్ప ఇందులో నాది జస్ట్ ప్రయత్నమే. నేను జస్ట్ ఒక ట్రయల్ వేసిన, బట్ మీ ఇంట్రెస్ట్ అట్లే మీ ఇచ్చిన మద్దతు ఏదైతే ఉందో అదే నాకు బలం, 1000 ఏనుగుల బలం లెక్క అనిపించింది. ఇక లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే, ఎంతమంది లైవ్ చూస్తారు, వాళ్ళకి ఎన్ని వీడియోస్ వస్తాయి, ఎన్ని వ్యూస్ పోతాయి, ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలేస్తే అతి చిన్న ఛానల్కి, జస్ట్ 2 నెలల కింద పెట్టినటువంటి ఒక ఛానల్కి మీరు ఇంత ప్రేమగా నన్ను ఆదరించి 10,000 మంది అంటే మామూలు విషయం కాదు. అందులో ఒక్కొక్క సబ్స్క్రైబర్ యాడ్ అవుతా ఉంటే నేను రోజు ఇట్లా చూసేటోడిని. నా వీడియో అన్నకి నచ్చిందా, ఓకే, నా ఆలోచన ఈయనకు నచ్చిందా, నేను ఈయన గురించి గట్టిగా మాట్లాడితే వీళ్ళు నన్ను ఆదరించినరా అని ఇట్లా ఎదురు చూస్తోంది. ఈ ఒక్క స్టెప్ నేనేమంటా ఉన్నా అంటే, నన్ను ఒక్క స్టెప్ ఎక్కించిన మీదే ఫస్ట్ క్రెడిట్ తప్ప ఇంకెవ్వరిది కాదు. రేపు నాకు లక్షల మంది వచ్చినా, నిజంగా కోట్ల మంది నన్ను ఆదరించినా, రేపు నేను ఏ స్థాయిలో ఉన్నా, నన్ను ఇవాళ ఈ నిలబెట్టిన 10,000 మందే నాకు గొప్ప. నా అన్నలు నాకు నిజంగా దేవుళ్ళ లెక్క. మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నా. నేను మీరు ఇచ్చింది జస్ట్ ప్రేమనే కావచ్చు, లేదా మద్దతే కావచ్చు, కానీ నాకు మాత్రం ఒక జీవితాన్ని ఇచ్చారు. అన్నా నువ్వు ఈ మార్గంలో పో, అన్నా నువ్వు ఇట్లా మాట్లాడు, అన్నా నువ్వు ఇట్లా కొట్లాడు, నీ భాష నచ్చింది, నీ భావం నచ్చింది, నీ బాధ్యత నచ్చింది అని చెప్పి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా అన్నలందరికీ నిజంగా చేతులెత్తి, చిన్నోళ్ళు అయితే ప్రేమతో మొక్కుతున్నా, పెద్దోళ్ళు అయితే నిజంగా ఆ భావంతో మొక్కుతా ఉన్నా. నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మీదే తప్ప ఇంకా ఎవ్వంది కాదు. నాకు ఎట్లాంటి బలం వచ్చిందంటే, ఇలా ఎవరితోనైనా మాట్లాడదాం, ఎవరితోనైనా కొట్లాడదాం, ఎక్కడి దాకన్నా పోదాం, దేనికి భయపడేది లేదు. మనని ప్రభుత్వమే వేధిస్తుందా, పోలీసులే వేధిస్తారా, లేకపోతే పెత్తందారులు భయపడతారా, ఏమన్నా చేయని, కానీ నాకున్న ఈ 10,000 మంది సబ్స్క్రైబర్సే నన్ను ఇలా నిలబెట్టినరు. ఈ ఛానల్ నిలబడ్డది జస్ట్ అనతి కాలం అని చెప్పొచ్చు. 2 నెలల కాలం పెద్ద విషయమే కాదు, చూస్తుంటే అయిపోతుంది. నేను పెట్టిన వీడియోలు జస్ట్ ఒక 200 వీడియోలు కూడా పెట్టలేదు, 1000 వీడియోలు పెట్టి కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ రాక, లేదా మానిటైజేషన్ కాక, ఇంకా కొంత వాచింగ్ అవర్స్ రాక, రకరకాలుగా అంటే వ్యూస్ కూడా లేకుండా పోతే మనకు ఒక 23 లక్షల వ్యూస్ వచ్చినాయి. నిజంగా బ్రహ్మాండంగా. సరే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎక్కడికో పోయేటోని, అందరినీ నేను కూడా ఎప్పుడు అడగలేదు. నేను నిజంగా నేను మీ లెక్కనే, నేను కూడా నన్ను నచ్చితే, నన్ను మెచ్చితే వాళ్ళే వస్తారు తప్ప నేను అడుక్కోలేను అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అడుక్కునేటట్టయితే సబ్స్క్రైబర్స్ని అడుక్కునేటోని, ఇక్కడ ఫోన్పే నెంబర్ పెట్టేటోని, ఇంకో ఏదేదో ప్రయత్నం చేసేటోని. కానీ నా భావం అది కాదు, నా బాధ్యత అది కాదు, నా లెక్క అది కాదు. అందుకోసానికి ఎవరికి నచ్చితే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నిజంగా రేపు నరేష్ అన్న మా సమస్య గురించి మాట్లాడతాడు, ఆయన గొంతుంది, ఆయన గట్టిగా ఏదైనా ఎదిరించగలుగుతాడనే ఒక ఆలోచన కలిగి ఎవరైతే నన్ను సపోర్ట్ చేసిరో, ఆ సపోర్ట్ అందరికీ కూడా
ఎవరెవరైతే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిరో అందరికీ కూడా చేతులెత్తి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇంకొక ముచ్చట ఏంటంటే, నేను సరే అన్న మరి సబ్స్క్రైబర్స్ అడగకపోతే ఎవరు చేసుకోరు కదా, ఒట్టిగా చూసి వెళ్ళిపోతారు కదా అన్నోళ్ళు కూడా ఉన్నారు. 23 లక్షల వ్యూస్ వచ్చినాయంటే డెఫినెట్గా 1 లక్ష మంది కన్నా నీ ఆలోచన నచ్చి ఉండొచ్చు కదా అన్న, మరి నువ్వు అడుగుంటే చేసేటోళ్ళు కదా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనేమంటా అంటే, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ప్రతి వీడియో ముందర అన్న ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఇట్లాంటి భాష నాకు రాదన్నా. నిజంగా చెప్పాలంటే ఎందుకు రాదు అంటే, ఇక నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోడిని, సరే అది కష్టమో నష్టమో ఒక దగ్గర అడిగే పరిస్థితి మనకు ఎప్పుడు రాలేదు, రాకూడదని కోరుకునేటోడు నేను. నా రైతన్నలు కూడా అట్లే ఉండాలని కోరుకుంటా. ఎవరి దగ్గర చేయి దాసొద్దు, ఎవరిని అడగొద్దు. అది మనోళ్ళైనా ఎవరైనా సరే, ప్రేమ ఉంటే వాళ్ళే పంచుతారు. నీదేందో నీ బాధ్యత నెరవేరిస్తే ఆటోమేటిక్గా జరుగుతాయి. నేను ఈ 10,000 మందిలా నిజంగా చెప్తాను, నేను ఒక్కరినంటే ఒక్కరిని కూడా అన్న ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. నాకు తెలిసిన అతి కొద్ది మంది మిత్రులకు ఇది మన ఛానల్ అని చెప్పి మెసేజ్ పెట్టిన తప్ప ఎక్కడ కూడా మన వీడియోస్లో కూడా ఎక్కడ చూడరు మీరు. నేను లైవ్లో కూడా డైలీ మార్నింగ్ చెప్పొచ్చు లెక్కకైతే, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. దాని ఉద్దేశం కూడా ఒకటే, నేను మీలాగనే మీరు నాలాగనే మనమంతా ఒకే ఆలోచనతో ఉన్నాం. ఎవరికి భయపడకుండా నిజాలను మాత్రమే చెప్పాలనుకున్నాం కాబట్టి మనం ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చినటువంటిది ఎవరంటే మీరే, నా సబ్స్క్రైబర్స్. అందుకోసమే మీకే దండం పెడుతున్నా. ఈ 10,000 మంది ఎవరైతే ఉన్నారో నా బలగం ఈ 10,000 మందే. వీళ్ళ వల్లనే నేను ఇక్కడ నిలబడ్డా. నేను 100 ఇంటర్వ్యూలు చేసిన, ఎంతోమంది నాయకులని ప్రశ్నించిన, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా నాకు రానటువంటి సంతృప్తి మన వేదికల మన ఛానల్లో నాకు వచ్చినటువంటి ఈ 10,000 మందే నా బలం. ఇక ఇప్పటి నుంచి ఇక కొత్త నరేష్ అన్నను చూస్తారు తమ్ముళ్ళు అయితే. ఎందుకంటా ఉన్నా అంటే, ఇక్కడ దాకా ఒక లెక్క అయితే ఇక్కడ నుంచి ఇంకొక లెక్క చేసుకుందాం. ఎందుకోసం అంటున్నా అంటే, అవతలోడు కూడా మనల్ని ఎట్లా చూస్తాడంటే, సరే మన బలం ఏంటిదో తెలిస్తేనే అవతలోడు కొంత దానికి చూసి మాట్లాడతాడు. లేకపోతే ప్రతోడు నువ్వెంత రాబాయ్, నీదెంత రాబాయ్, నీ ఛానల్ ఏంది, నీ లెక్క ఏంది అని మాట్లాడేటోళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ దాకా నేను ఎందుకు ఓపిక పట్టినా అంటే, మనకంటూ ఒక లెవెల్ రావాలి, మనకంటూ ఒక స్థాయి రావాలి. నాకు ఎంత అనుభవం ఉన్నప్పటికీ బట్ మన ఫాలోవర్స్ని బట్టి కూడా నాకు బలం ఉంటుంది. నేను మాట్లాడే మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది. మీ సమస్యలను ఇక్కడ తీసుకురావాలంటే, నేను ఒక కలెక్టర్కో ఒక మంత్రికో ఒక ఎమ్మెల్యేకో ఫోన్ చేయాలంటే నీ స్థాయి ఏందనేది చూసేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సరే అది ప్రజా సమస్య కోసం మాట్లాడినప్పటికీ వాళ్ళ దృష్టిలో మనం తక్కువ ఉంటాం అన్నమాట. ఇవాళ మనం కూడా కొంత ప్రజా బలంతో ఉన్నాం. మనని ఎవడు ఆపేది ఉండదుగా. ఏ సమస్య కోసానికైనా మాట్లాడదాం. ఇవాళ లైవ్లో కూడా నా నెంబర్ ఉన్నది కదా, నేను అందరికీ నెంబర్ కూడా అక్కడ పెట్టినా, డిస్ప్లే చేసినా, మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడతా. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మళ్ళీ మీ అందరికి ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరికి కూడా వేల దండాలు. ఈ 10,000 మందికి 10,000 దండాలు పెడతా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిజంగా నన్ను నిలబెట్టినరు. ఇంకా నేను ఇప్పటి నుంచి మీకోసమే మాట్లాడతా, మీకోసమే కొట్లాడతా. మన ఛానల్లో మీరు చూసిర్రా, నేను తప్ప ఇంకెవ్వరు మాట్లాడలే ఇప్పటిదాకా ఈ 2 నెలల కాలంలో 200 వీడియోస్లో నేను మాత్రమే మీకు కనిపించిన, నేను మాత్రం మీకు వినిపించిన. అంటే నా సబ్జెక్టు, నా విషయ పరిజ్ఞానము, లేదా నా మాటను, నా మాట తీరో, నా బిహేవియరో, నా యాటిట్యూడో, లేదా నాకు సంబంధించి మీరు ఏం నచ్చినరో నాకు తెలియదు. కానీ నిజంగా చెప్తున్నా అంటే, కొన్ని పబ్లిక్ టాక్స్ లేదా కొంతమంది వేరే వాళ్ళని పెట్టో, లేదా ఇంకో రిపోర్టర్ని పెట్టో, ఇంకా సెట్ అవ్వలేదు, ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇంకా నేను ఒక్కని మాత్రమే కష్టపడతా ఉన్నా. అయినప్పటికీ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిరు. మీకోసానికి నేను ఏదాకైనా వస్తా, ఏదైనా మాట్లాడతా. గతంలో నన్ను చూసిండ్రు, మళ్ళా అంతకంటే ఎక్కువ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం, నో డౌట్.